హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశ రెసిపీ అండి. దోశలని ఎలా చేయాలో చూపెడతాను. ఈ చిన్న చిట్కా ఉపయోగించారంటే ఇంట్లోనే హోటల్లో వచ్చే విధంగా దోశలో ఇలా చేసుకోవచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూస్తుండండి. ముందుగా ఒక కప్పు మినపగుండ్లు తీసుకోవాలి. ఒక కప్పు మినపగుండ్లకి 4 కప్పులు బియ్యాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను వాడేటివి రేషన్ బియ్యం అండి. అలాగే ఒక పావు కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. మినుములు కాదు, మెంతులు. వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని శుభ్రంగా 2 లేదా 3 సార్లు బాగా కడుక్కోవాలండి. రేషన్ బియ్యంలో కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఇందులోకి మళ్ళీ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 లేదా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మీ దగ్గర గ్రైండర్ ఉన్నా కూడా గ్రైండర్లోనైనా పట్టుకోవచ్చు. ఇలా మనం ఇంట్లోనే చేస్తాం కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండేది మిక్సీ మాత్రమే. ఇలా మిక్సీలో మెత్తటి పిండి అయితే పట్టుకోవాలి. చూడండి, నేను బియ్యం వేసి ఒక చుక్క కూడా నీళ్ళు అయితే పోయలే కాబట్టి ఇలా కొంచెం గట్టిగా ఉంది పిండి, అలా బరకగా ఉంది. ఇది మెత్తగా కావడానికి ఒక పావు టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా పిండిని అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనకు దోశ పిండి అయితే రెడీ అయిందండి. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని 5 లేదా 6 గంటల పాటు 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ పిండిని చూడండి, ఇలా నానిన తర్వాతకి పిండి అనేది బాగా పొంగుతుంది. దోశ పిండి అయితే ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశలు వేసుకొని పెంక పెట్టుకోవాలండి. దోశ పెంక వేడయ్యాక ఒక చుక్క నూనె వేసుకొని ఇలా ఉల్లిగడ్డ పై పొరతో ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీనిపైన ఒక గంటెడు పిండితో ఇలా గుంట గరిటె అయితే మనకు దోశ తిప్పడానికి రౌండ్గా ఉంటుంది. అలాగే చేయి కూడా కాలదు అండి. ఇలా రౌండ్గా వేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుకున్నాక పైనుండి కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా పండు కలర్ వచ్చినాక దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఓకేనా? ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా మనము దోశ తీయగానే కొంచెం ఆనియన్తో ప్యాన్ అయితే తుడుచుకోవాలి. తుడుచుకున్నాక
ఒక గంటెడంత పిండి వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకొని మిగిలినవి కూడా అలానే కాల్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు ఇది పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఈ దోశలు సర్వ్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటాయి. హోటల్ స్టైల్లో మనకు మినీ హోటల్ స్టైల్లో వచ్చే దోశలు మనము ఇప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.